అద్దిల్లేనా తల్లి? అద్దిల్లేనండి. అద్దిల్లా? అద్దె కట్టుకోండి. కనదర్ గుడి కాడ పనిచేసేదానండి. మీకు పెన్షన్ వస్తుందా? పెన్షన్ రాలేదు. ఎందుకు రావట్లేదు? రాలేదండి. ఎవరన్నా సార్ ఏమన్నారా? మా ఆయనకి ఇస్తున్నారని నాకు మీ ఆయన ఉన్నారా? పేరు ఎక్కడున్నారు? లేడు, ఎక్కడికి వెళ్ళిపోయాడండి. ఓహో, భర్త బ్రతికే ఉన్నారని మీకు పెన్షన్ లేదు. నేను ఒక్కరిదాన్ని అంటున్నానండి, కష్టపడి బతుకుతున్నాను. మీరు ఇప్పుడు ఏదైనా పని చేస్తున్నారమ్మా? ఇప్పుడు ఏం చేయలేక కదలేకపోతున్నాను. కాళ్ళు నొప్పి వల్ల కదలేకపోతే అలా పడుకొని ఉంటున్నాను. రెంట్ ఎంత దీనికి? 1000 రూపాయలండి. 1000 రూపాయలా? మరి ఎలా వస్తున్నాయి మీకు? పని చేయట్లేదు. చాలా చేస్తే అలా మేలట ఏదో తెచ్చి ఆడుతుంటే తింటున్నాను. వంట కూడా చేసుకోలేకపోతున్నారా? వంట కూడా చేసుకోలేకపోతున్నా. ఏది మమ్మల్ని పిలిచిన వాళ్ళు లేరు ఎవరు అక్కడ? ఏంటి పిల్లలు ఎవరు లేరా? పిల్లలు ఎవరు లేరు మేడం. పిల్లలు లేరు. భర్త ఉండేవారు కానీ ఎప్పుడో చాలా అయింది మేడం వదిలేసి. అప్పటి నుంచి వేరే దగ్గర అద్దెకుండేవారు. అక్కడ రెంట కట్టలేక ఎక్కువని ఇక్కడికి వచ్చారు. మాకైతే చాలా ఒక 20 సంవత్సరాల నుంచి తెలిసి ఇవిడి. అప్పటి వరకు ఇక్కడ కొండ మీద మీకు ఇక్కడికి వస్తే కనబడుతుంది మేడం. కొండ మీదకి వెళ్ళి పాపం నడుచుకొని వెళ్ళే ఆ కొండ మీద కొద్దిగా సాయం చేస్తే వాళ్ళకు 200 అలా ఇస్తే ఏదో అలా పోషం ఉంటుంది, అలా చేసుకుంటేది. ఇప్పుడు పరిస్థితి అస్సలు నడలేకపోతుంది. ఆవిడ ఏమవుతారు మీకు? ఎవరండి? ఇప్పుడు వచ్చి మాట్లాడిన ఆవిడ ఏమవుతారు? ఇరుగు పరుగు అలా చెప్తేనే చెప్పాను. సరే సరే. బియ్యం అవి వస్తున్నాయా మరి మీకు? బియ్యం తీసుకుని 5 కేజీలు ఇస్తారండి. 5 కేజీలు ఇస్తారు. అయ్యే వండుకోండి. మీకు కోట కార్డు ఉంది? ఉందండి. ఓటక్కు ఉందా? ఓటు లేదండి. ఓటు కూడా లేదా? ఏ తీసారు, ఎంతమంది ఉండి వేసేదండి. ఇవ్వలేదు. ఈ సంవత్సరం 5 సంవత్సరాలు ఉన్నానండి. అంటే ఇల్లు మారిపోయావని లేని పేరు లేదన్నాయి సార్. మారిపోతే అలా ఉంటుందా? మీకు అప్పుడు పిల్లలు పుట్టలేదు. ఎన్ని సంవత్సరాలు కాపురం చేశారు మీరు? 10 సంవత్సరాలు అయింది. 10 సంవత్సరాలు కలిసే ఉన్నారు. 10 సంవత్సరాలు అయ్యాక వదిలేసి వెళ్ళిపోయారు. మీకు కన్ను ఏమైందమ్మా? కంట్లోని పువ్వు వేసిందండి అమ్మవారు వేసినప్పుడు. చిన్నప్పటి నుంచి మీకు కన్ను అంతేనా? ఇప్పుడు ఏం కాదు. ఇప్పుడు ఈ కన్ను కూడా కనబడదు. అదేలే, దానికి అర్థం అలా. ఇది ఒక కన్నే. మీకు అలా ఉంటుండే కానీ మీ ఆయన మిమ్మల్ని పెళ్లి చేసుకున్నారు. మీకు కన్ను కనబడదని తెలుసు. చేసుకున్నాడండి. బాగానే ఉండేవారు ఇద్దరు? అప్పుడు బాగానే ఉండేవారు అండి. మీరే ఎక్కువ ఏదైనా అన్నారా? నేనేమనేదాన్ని కదండి, నేనే బాగా చూసేదాన్ని. మీరే చూసేవారా? అయ్యో పాపం, బాగా చూసుకుంటే ఎవరు ఉండరు మనతో. నిజమేనండి. మీరు చెప్పిన ఇంకా ఏదో కావాలి. బాగా మన అవసరం ఉందని చెప్పానండి. అవసరం తీరిపోతే అంతే. అంతే తల్లి. బాగోపోతే వస్తున్నాడండి, కొత్తేలాగా వెళ్ళిపోతున్నాడు. అందరూ అన్నారు నువ్వు చూడక చేయక నీకు బతికే బాగాలేదు అన్నారు. అన్నదమ్ములు చచ్చిపోయారండి. ఇప్పుడు మీకంటే ఎవరు లేరా? అక్క విజయవాడలో ఉండే, ఆయన బతికి బాగాలేదు. తల్లిదండ్రులు చచ్చు. జీవితం వెలుగైపోయింది. ఒకప్పుడు బాగా ఉండేదానండి. నాకు అర్థమవుతుంది. ఆరోగ్యం ఎప్పుడు ఒకేలా ఉండదు తల్లి. ఈ స్థితి ఎవరికైనా వస్తుంది. వయసు అయ్యే కొద్దీ కొంచెం అలా పోతూ ఉంటుందిలే. ఆరోగ్యం అనేది పోతుంటుంది, అనారోగ్యం వస్తుంది ఎవరికైనా. అందులోనూ ఒంటరిగా మానసికంగా ఉండే వాళ్ళు తొందరగా కృంగిపోతారు. నేను అందరికీ చూసేదానండి. కష్టపడితే అందరికీ నేను పరిగెట్టి అన్ని చూసేదాన్ని. ఆ యత్మానం పెట్టి అందరూ ఇది అవుతారండి. అదే నీకు కాపాడుతుందేమో. అదే నీ అనుకున్న వాళ్ళు లేకపోయినా తిరుగు పొరుగు ఉన్నారంటే చాలా మందికి చూసేదానండి కష్టం వస్తే. సరేనమ్మా. మరి కోట బియ్యమేనా తెచ్చుకునేది? కోట బియ్యమేనండి. అవేనా? సరే, నేను తీసుకుంటారు కదా. సరే అయితే. నిత్యావసర సరుకులు అన్నీ ఉంటాయమ్మా. మొత్తం అన్ని ఉప్పులు, పప్పులు, ఆయిల్ అన్నీ తీసుకోండి. ఇవన్నీ మీకే ఏమ్మా. ఇవమ్మా, ఇవి బియ్యం. ఇవి ఇగో పప్పులు, ఉప్పులు వేసుకోవడానికి మళ్ళీ మీకు ఒక డబ్బాలు కూడా తెస్తున్నానమ్మా. ఇందులో ఏమైనా వేసుకోండి డబ్బాల్లో. ఏం తల్లి? ఖర్చులకి ఇప్పుడు మీకు హెల్త్ అయితే బాగాలేదు కదా, హాస్పిటల్కి వెళ్ళండి. 7,000 రూపాయలు ఇస్తున్నాను.
తీసుకొని హాస్పిటల్కి వెళ్ళండి. ఇగో అమ్మ మీకు బియ్యం రేషన్ అంతా 2 నెలలకి సరిపోతుంది. ఈ కడుపు నిండా తిని కొంచెం భోజనం చేసి ఆరోగ్యంగా ఉండండి, సరేనా? నేను తిరిగిలా చేసుకుంటే నీ పేరు చెప్పుకొని బతుకుతానండి. తిరగాలని ఆస్తేనే వచ్చాను తల్లిగా, చీర తీసుకోండి, సరేనా? అయితే నేను వెళ్ళొస్తాను మరి. థ్యాంక్ యూ. నమస్తే. నమస్తే అండి.